అందరికీ ముందుగా పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో, మనం న్యూ ఇయర్ అయితే ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకోవద్దు. ఎందుకంటే మన తెలుగు సంవత్సర పండగ ఏంటి అంటే ఉగాది. సో, ఉగాది ఫెస్టివల్ రోజు మనం చాలా మంచిగా జరుపుకుంటాం కదా. ఫస్ట్ అయితే మామిడాకులు అండ్ వేప కొమ్మలు అవి ఉంటేనే ఇంట్లో పండగలాగా అనిపిస్తుంది కదా. కొత్త పండగ కాబట్టి ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకుంటాం, అంతా నీట్గా ఉంటుంది. మామిడి కొమ్మలు, వేప కొమ్మలు అన్నీ డోర్స్కి పెట్టేసుకోవాలి కదా. ఈరోజైతే మా పాపనే పూజ చేస్తుందనమాట. మా పాపకి చెప్పానమాట, అన్నీ సెట్ చేసుకొని మంచిగా ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకొని పూజ చేసుకోవాలి మమ్మీ అంటే మంచిగా దీపం వెలిగించింది. ఆ దీపం పెట్టిన తర్వాత పచ్చడి అండ్ పక్షాలు కూడా వేసుకోవాలి కదా. సో, పచ్చడి వేస్తానంటే ఇలా కొన్ని కొన్ని చెప్తూ ఉంటే మెల్లగా తనే ప్రిపేర్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ నానమ్మకి ఇప్పేసేస్తే అన్నీ ఇచ్చేసేస్తే ఆమె అక్కడ కూర్చొని చెప్తుంటే మా పాప కూడా హెల్ప్ చేసిందనమాట. ఉగాది ఫెస్టివల్ ఎంత మంచిగా చేసుకుంటామో అందులో అసలైనది పచ్చడి అండ్ భక్షాలు కదా. పచ్చడి చేస్తున్నామంటే మనం పచ్చడిలో 9 రకాల రుచులైనా లేకపోతే 5 రకాల రుచులైనా కలిపి చేసుకుంటేనే అది పచ్చడి. మనం ముందు ముందు చేయే పనులు అండ్ మన లైఫ్లో జరిగేటివి కూడా సేమ్ ఇలాగే ఒకసారి హ్యాపీ ఒకసారి సాడ్గా కాకుండా సంతోషంగా ఎప్పుడు ఒకేలా ఉంటాం కదా జీవితం అంటే. అలా అని ఈ పచ్చడిలో కూడా ఇన్ని రకాలు వేసి మనం ఈ పచ్చడి రెడీ చేస్తాము. కొబ్బరి, నువ్వులు, మామిడికాయ, బెల్లం, చింతపండు, చక్కెర, కొంచెం కారం కూడా యాడ్ చేస్తారు. షెడ్ రుచులు యాడ్ కావాలంటే ప్రతి ఒక్క టేస్ట్ మనం అందులో యాడ్ చేసి వేసుకుంటాం. కొంతమంది ఫ్రూట్స్ వేసి వేస్తారంట. బట్ నేను ఎప్పుడు ఫ్రూట్స్ వేసి వేయలేదు. జస్ట్ ఇవే వేప పువ్వు, చింతపండు, కొబ్బరి చెప్పాను కదా, ఇవన్నీ ఐటమ్స్ వేసి మేమైతే పచ్చడి రెడీ చేసుకుంటాం అనమాట. అసలు యాక్చువల్లీ కుండలో చేస్తారు. బట్ మా ఇంట్లో కొత్తది బౌల్ ఉందని చెప్పేసి అందులో మేము ప్రిపేర్ చేసాము. నేనైతే పచ్చడి దగ్గరికి ఈసారి వెళ్ళలేదు. అంతా మా పాప అండ్ మా అత్తమ్మ వాళ్ళే చేశారనమాట. ఆ పచ్చడి మొత్తం ప్రిపేర్ అయ్యేంతసేపు నేను కిచెన్లో నా భక్షాల ప్రిపరేషన్ నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట. వీళ్ళకి అన్నీ ఇచ్చేసేస్తే వాళ్ళే చేస్తారు కదా అని చెప్పేసి అక్కడ పెట్టేసేస్తే వాళ్ళు పచ్చడి ప్రిపేర్ చేసేంతలోపు నేను కూడా భక్షాలు రెడీ చేయడం స్టార్ట్ చేశాను. అసలు భక్షాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కొంతమంది ఏమో పోలేలు అంటారు, పూర్ణాలు అంటారు, లేకపోతే భక్షాలు అంటాం. మేమైతే మా తెలంగాణలో భక్షాలనే అంటాం అనమాట. ఉగాదికి అయితే అబ్బా ఇట్లా ఎదురు చూస్తుంటాం అనమాట. భక్షాలు ఎప్పుడు చేసుకోవాలా, ఎప్పుడు తినాలా, ఎప్పటికి దేవునికి పెట్టాలా అని. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే మీకు చక్కెరతో చేసిన భక్షాలంటే ఇష్టమా, లేకపోతే బెల్లంతో చేసిన భక్షాలంటే ఇష్టమా కూడా కామెంట్ చేయండి. మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా మమ్మీ చక్కెరతో చేసి పెట్టేది. నా మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తమ్మ బెల్లంతో చేయడం చూశానన్నమాట. ఆ తర్వాత 2-3 ఇయర్స్ వరకు తనే చేసింది బెల్లంతో భక్షాలు. ఆ తర్వాత నుంచి నేను చేయడం నేర్చుకున్నాను అనమాట. అంతకంటే ముందు నాకు రాదనమాట భక్షాలు చేయడం. బట్ చూస్తూ ఉంటే నేర్చుకోవాల్సిందే కదా, ఏదైనా తప్పదు కూడా. పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత మంచిగా దేవుడి దగ్గర పెట్టారు. ఆ తర్వాత మా పాప కిచెన్లోకి వచ్చింది. మమ్మీ ఇంకెంతసేపు మమ్మీ అని చెప్పేసి. లేదు మమ్మీ అయిపోతుంది, ఫాస్ట్గానే అయిపోతుంది అని చెప్పేసి నేను పప్పు ఉడకబెట్టిన తర్వాత అందులో కొంచెం ఇలాచీస్, కొంచెం సోంఫ్ యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. ఇలా పాకం పట్టకుండా బెల్లం మంచిగా క్రష్ చేసుకొని ఆ పప్పులో వేసి ఉడికించేసాను. బట్ కొంచెం మెత్తగైంది. ఆ తర్వాత కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే అది గట్టిగా అయిపోయింది. కానీ చాలా భయమైంది, అమ్మ మెత్తగా అయిపోయింది పక్షాలు వస్తాయా రావా అని. కానీ ఏదైనా కొంచెం డేర్ చేస్తేనే అవుతుంది కదా, అలా అని చెప్పి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి, అది కొంచెం గట్టిగా అయిపోయింది. బెల్లంతో వేస్తుంది భక్షాలు, షుగర్ వేసింది అనుకుంటున్నారా? బెల్లం ఎక్కువగా వేసి కొంచెం బెల్లం అండ్ షుగర్ యాడ్ చేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి అలా కొంచెమే షుగర్ యాడ్ చేశాను. ఇది వచ్చేసి పూరి పిండి, దీంతో వేసుకుంటే చాలా బాగా వస్తాయి భక్షాలు. చాలా లూజ్గా కాకుండా మైదా ఎక్కువ యూజ్ చేయొద్దు కదా అని చెప్పేసి నేను ఇలా పూరి పిండితో చేశాను భక్షాలు. చాలా టేస్టీగా అండ్ ఫ్రెష్ గీతో చేశా కాబట్టి అబ్బా తింటూ ఉంటే నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోయింది, అంత టేస్టీగా వచ్చాయి. నార్మల్ టైంలో ఎప్పుడైనా భక్షాలు చేసుకుందామంటే అసలు ఇంట్రెస్టే ఉండదు కదా. అదేందో కానీ ఉగాది రోజు చేసుకొని తింటేనే అబ్బా తిన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఆ రోజు మార్నింగ్ చేసామనుకోండి, ఆ రోజు ఎందుకో అస్సలు తినాలనిపించదు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ అబ్బా భక్షాలు ఉంటే బాగుండు కదా, తింటే బాగుండు కదా అని అనిపిస్తుంది. అందుకే కదా కొంచెం పప్పు వేసుకోకుండా ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, మన కడుపు నిండేంత వరకు 2-3 డేస్ వరకు మంచిగా చేసుకొని తినొచ్చు కదా వేడివేడిగా. ఎంతైనా పెళ్ళవ్వకముందు ఏం రాకపోయినా పెళ్ళి చేసుకున్న తర్వాత మాత్రం కంపల్సరీ వచ్చినా రాకున్నా నేర్చుకొని చేయాల్సిందే కదా. అదేంటో ఆడపిల్ల లైఫే ఇట్లుంటుంది కదా. రాదు నేను కూర్చుంటా అంటే కాదు కదా. వామ్మో అట్లా మన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నడుస్తుంది, రాకపోయినా కూర్చుంటే. అదే అత్త వాళ్ళ ఇంటి దగ్గరనైతే రాకపోయినా సరే అది నేర్చుకొని మరీ చెయ్యాలి. ఒకసారి మిస్టేక్ పోతే నెక్స్ట్ టైం అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కదా, ఆ భయంతో అయినా చేయాల్సిందే. ఇలా పప్పుతో కాకుండా రవ్వ భక్షాలు కూడా చేస్తారు కదా, అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. బట్ పండగ రోజు పప్పుతో వేసుకుంటేనే బాగుంటుంది భక్షాలు, మంచిగా తినాలనిపిస్తుంది.
మేమైతే ఎవ్రీ ఇయర్ బెల్లం అండ్ పప్పు భక్షాలు మాత్రమే చేస్తామన్నమాట. ఎందుకంటే ఇంట్లో అందరూ తింటారు కాబట్టి పప్పుతోటే చేస్తాం. కొంతమంది తినని వాళ్ళు ఉంటే వాళ్ళకి రవ్వ భక్షాలు చేసుకోవచ్చు. బట్ మీరే భక్షాలు చేశారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా! అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ